మా ప్రాణాత్మ దేహములను నీ వాక్యము చేత ఉదక స్నానము చేయుదువుగాక. యేసునామములో ప్రార్థించి వాక్యమును ప్రారంభిస్తున్నాము తండ్రి. చేతులెత్తి అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత కొన్ని వారముల నుండి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఇర్మియా గ్రంథములో నుండి నేను మీతో కొన్ని వారములు, ఒక 3 వారముల నుండి మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు కూడా ఇర్మియా గ్రంథములో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో మాట్లాడతా. నా వైపు చూడండి. వాక్యం చెప్పేటప్పుడు మీరు తలలు కిందకు వాల్చడం ద్వారా పిల్లరా మరి అది మంచి విధానం కాదు. మీరు వాక్యం చెబుతున్న దైవజనుల వైపే మీరు చూడాలి. నేను రిఫరెన్స్ చదవమన్నప్పుడు మాత్రమే మీ దృష్టి బైబిల్ మీదకి వెళ్ళాలి. మిగిలిన సమయం అంతా కూడా మీరు నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని మీరు వినాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, ఇర్మియా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు తప్పిపోయారు. దేవుని ప్రేమ ఒకప్పుడు వారు కలిగి ఉన్నారు. కొన్ని కారణాలను బట్టి ఆ ప్రేమ నుండి వారు వైదొలిగారు. ఈరోజు కూడా చూడండి, చాలామంది ప్రారంభంలో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నమ్మకంగా మందిరానికి వెళతారు. ఆ తర్వాత వారి జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కలిగినప్పుడు దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సేవకులకు కూడా దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పే మాట, చాలామంది మన మందిరంలో బాప్తీసం తీసుకున్నారు, కొంతకాలం నమ్మకంగా మందిరానికి వచ్చారు. ఆ తర్వాత వారి జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుని తట్టు చూడాల్సిన వారు, విశ్వాసములో స్థిరంగా నిలబడాల్సిన వారు దేవుని విడిచిపెట్టారు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టారు, దైవజనులను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. కొంతమంది అయితే లోకములో కూడా కలిసిపోయారు. పిల్లరా, అలాంటి వారు చాలామంది ఉన్నారండి భూమి మీద. ఇశ్రాయేలీయులు కూడా వారికి దేవుడు ఎంత ప్రేమ చూపినా ఆ ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఈరోజు చాలామంది దేవుణ్ణి దేనికి ఉపయోగించుకుంటున్నారంటే అద్భుతాల కొరకు ఉపయోగించుకుంటున్నారు, ఆశ్చర్య కార్యాల కొరకు ఉపయోగించుకుంటున్నారు. తప్పని అంటలేదు. యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు అడిగిన అద్భుతాలు చేస్తాడు, అడగకపోయిన అద్భుతాలు చేస్తాడు. నువ్వు అడిగినా నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు అడగకపోయినా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే ఆశీర్వాదం కొరకు ఆయన నమ్ముకోవటం కాదు, అద్భుతాల కొరకు ఆయన నమ్ముకోవటం కాదండి. ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన ఒక్కడే మానవుని యొక్క పాపములను క్షమించువాడని, ఆయన ఒక్కడే రక్షణను కలుగజేయువాడని, ఆయన ఒక్కడే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మన ఆత్మలను పరలోకములోనికి చేర్చుకునేవాడని నమ్మి ఆయన్ని దేవునిగా మన హృదయములో స్వీకరించాలి. పిల్లల ఆత్మరక్షణతో పాటు నీకు ఈ భూమి మీద ఏం కావాలో అన్నీ దయచేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం. సాల్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాల్వేషన్, రక్షణ పొందిన తరువాత నీకేం కావాలో, నీ భర్తకేం కావాలో, నీ భార్యకేం కావాలో, నీ పిల్లలకేం కావాలో, ఈ భూమి మీద నీ బ్రతికిన కాలంలో నీకేం కావాలో అన్నిటినీ ఆయన చూసుకుంటాడు. అందుకే నా ప్రభు చెప్పాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, ఈ భూమి మీద మీకేం కావాలో అన్నీ మీరు పొందుకుంటారని చెప్పాడు. మొదట ఆత్మరక్షణ ముఖ్యం. నీ ఆత్మ రక్షించబడితే నీకన్నీ ఇస్తాడు ఈ భూమి మీద.
ఆశీర్వాదము కంటే, ఆశ్చర్య కార్యాల కంటే, అద్భుత కార్యాల కంటే ముఖ్యమైనది ఏమిటో తెలుసా? నీ ఆత్మరక్షణ. యేసు ప్రభు నమ్ముకుని నాకు పిల్లలు పుట్టారండి, యేసు ప్రభు నమ్ముకుని నాకు జబ్బు తగ్గిందండి, యేసు ప్రభు నమ్ముకుని నా అప్పులని తీర్నియండి. పిల్లల్ని ఇస్తాడు, స్వస్థపరుస్తాడు, అప్పులు తీరుస్తాడు. అంటే నీ విశ్వాసం వీటి మీదే ఉంచకూడదు, నీ విశ్వాసము వీటిని బేస్ చేసుకోకూడదు. ఈ భూమి మీద నీ జీవిత కాలంలో నీకేం కావాలో అన్నీ ఇచ్చేటటువంటి ఆయన వైపు నువ్వు చూడాలి. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం. ఇంకా మీలో ఈ లైవ్ ద్వారా కూడా ఎందరూ ఏ ప్రాంతం నుండి వాక్యం వీక్షిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు యేసుక్రీస్తు ప్రభువుని అద్భుతాల కొరకు నమ్ముకున్నట్లయితే, ఆశ్చర్య కార్యాల కొరకు నమ్ముకున్నట్లయితే, ఏదో ఆయన నమ్ముకుంటే నా దరిద్రత పోయిద్దని నమ్ముకుంటే అయినా పర్వాలేదు. మొదట ఏది ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు అంటే నీ ఆత్మరక్షణ. ఈ లైవ్లో ఒకవేళ ఈ రాత్రి, ఈ యొక్క ఉదయవేళ మీటింగ్లో, ఈ ఆరాధనలో ఆత్మరక్షణ పొందకుండానే నువ్వు ఒకవేళ వాక్యం వింటూ ఉంటే, ఆత్మరక్షణ పొందకుండానే ఒకవేళ నువ్వు మందిరానికి వచ్చి ఉంటే, నీ ఆత్మ రక్షించబడకుండానే నువ్వు వాక్యం వింటూ వెళుతూ వస్తూ పోతూ ఉన్నట్లయితే, ఈరోజు ప్రభు నీకు ఒక హెచ్చరికనిస్తున్నాడు. బిడ్డ, ఎంతకాలము ఆత్మరక్షణ పొందకుండా భక్తి చేస్తావు? ఎంతకాలము నీ ఆత్మ రక్షించబడకుండా నన్ను వెంబడిస్తావు అని ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రేమను విడిచి దైవత్వం కాని వాటి వైపు తిరిగారు. దేవుడు, దేవత అని పిలువబడుతున్నటువంటి ఆ జీవము లేని బొమ్మల వైపు వారు తిరిగినప్పుడు దేవుని హృదయం వెలువెల్లాడిపోయింది, దేవుని మనసు వెలువెల్లాడిపోయింది. దేవుని ప్రేమ బహుగా పిల్లరా బాధపడుతూ ఉంది వారి ఎడల. ఆ కాలంలో తప్పిపోయిన తన ప్రజలను మరలా తన తట్టు తిప్పుకోవడానికి, జాగ్రత్తగా వింటున్నారా, తన నుండి దూరమైపోయిన, తన నుండి వేరైపోయిన, తనకు ముఖమును తిప్పుకోకుండా తన వైపు వీపునే తిప్పిన తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఎలాగైనా తన తట్టు తిప్పుకోవడానికి ప్రవక్త అయిన ఇర్మియాను ఇశ్రాయేలు మధ్యలో దేవుడు పుట్టించాడు. అందుకే ఇర్మియాతో అంటాడు దేవుడు, నువ్వు జీవిత కాలములో, నువ్వు జీవించిన కాలమంతా నాకు ప్రవక్తగా వాడబడాలి. అయితే ఒక షరతు, ఈ దేశంలో నీ కొరకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు, పిల్లలను కనకూడదు. ఒక షరతు పెట్టాడు ఇర్మియాకి. అంటే నువ్వు ప్రతిష్ఠించబడ్డవాడివి, నువ్వు నాజీరు చేయబడ్డవాడివి, నువ్వు జీవితకాలం అంతా నా సేవే చేయాలి అని ఆనాడు ఇర్మియాకి ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఆ కండిషన్ని ఎంతవరకు అమలు చేసుకున్నాడంటే, చనిపోయే వరకు అతడికి పెళ్లి లేదు, అతడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డ వ్యక్తిగా, ప్రవక్తగా వాడబడ్డాడు. చరిత్ర చెప్తుంది 90 సంవత్సరాలు ఇశ్రాయేలు మధ్యలో నిజమైన ప్రవక్తగా వాడబడ్డాడు. ఆమేన్ చెప్పండి. ఏ ప్రవక్త? నిజమైన ప్రవక్త. అంటే ఇర్మియా కాలంలోనే కొంతమంది ప్రవక్తలమని చెప్పుకొని దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పాడని ప్రజలను తమ వైపు తిప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో కూడా చూడండి, వాళ్ళు నిజంగా దేవుడు వాళ్ళకి చెప్పకపోయినా, దేవుడు వాళ్ళకి బయలుపరచకపోయినా, దేవుడు చెప్పాడని యూట్యూబ్ తెరిస్తే చాలు పిల్లరా ఏదేదేదేదో చెప్తా ఉంటున్నారు. పిల్లరా ప్రభువే చెప్పాడు, అంచె దినాల్లో మోసపరిచే వాళ్ళు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. పిల్లరా ఈ అబద్ధ ప్రవక్తలు అనాది కాలం నుంచి ఉన్నారు. అబద్ధ ప్రవక్తల మధ్యలో నిజమైన ప్రవక్తగా ఇర్మియా వాడబడ్డాడు. దేవుని నుండి వినేవాడు, దేవుడి నుండి దర్శనాలు పొందేవాడు, దేవుడు ఏది చెప్పమన్నాడు అదే చెప్పేవాడు. దేవుని కొరకు ఒక రోషము కలిగిన ప్రవక్తగా ఇర్మియా ఇశ్రాయేలు మధ్యలో
వాడబడ్డాడు. పిల్లరా, ఈ 37వ అధ్యాయంలో గత కొన్ని వారాల నుండి దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చాను. అయితే పోయిన వారం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చేసే కొన్ని కార్యాలు ఉన్నాయని చెప్పాను. ఈ ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయంలో యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు, నా వైపు చూస్తున్నారా, యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, యథార్థంగా మనం విజ్ఞాపం చేస్తున్నప్పుడు, యథార్థంగా మనం కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన మానక వింటాను అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడంట అంటే ఆ ఇర్మియా గ్రంథంలోనే అంటాడు, 31:19 అంటాడు, నేను ఇప్పుడే వినుచున్నాను. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. కొంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వినడు, కొంతమంది ప్రార్థన చేస్తే వింటాడు. నా వైపు చూస్తున్నారు. ఎందుకు కొంతమంది ప్రార్థన చేస్తే వింటాడు? వినే వారికి వెంటనే జవాబిస్తాడు, కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా జవాబిస్తాడు. మరి కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. నేను ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తున్నా, మీరు ప్రార్థన చేసే ప్రార్థన ఎలాగ ఉండాలంటే దేవుడు వినేదిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, విన్న ప్రార్థనకి ఆయన నుండి జవాబు పొందేదిగా మీ ప్రార్థన ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ మాట అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. వింటే జవాబన్నా ఇవ్వాలి, లేదా ఆయన జవాబు ఇవ్వకుండానైనా ఉండాలి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థన దేవుడు పిల్లల జవాబు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు అంటే, మనం ఒకటి దేవుణ్ణి అడిగినప్పుడు, దేవా చాలా కాలం నుంచి నేను ఒక విషయం అడుగుతున్నాను, మరి నాకు ఎందుకు ఆలస్యం అవుతుంది ప్రభా అని నువ్వు అడిగి నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవటానికి పిల్లల కొన్ని పర్యాయాలు మన లోపాలు అడ్డుపడతాయి. జాగ్రత్తగా వినాలి, చాలా శ్రద్ధగా మీరు ఆలకించాలి. కొన్ని లోపాలు అడ్డుపడతాయి. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తా. ఇటువరకు ప్రతిరోజు అంటే ఒక నెల రోజుల నుంచి సరిగా మనకి కాలనికి సరిగా నీళ్లు రావట్లా, ఇష్టం వచ్చినప్పుడు వదులుతున్నారు. ఆ టైంలో నీళ్ళ కొరకు కనిపెడతా ఉన్నారు. ఇటువరకు అయితే కరెక్ట్గా 6 అవ్వగానే అందరి కుళాయిలో నీళ్ళు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6 టైంలో నీళ్ళు వదిలేరు, అన్ని కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. నీ ఇంటి ముందు వాళ్ళకు వస్తున్నాయి, నీ ఇంటి వెనక వాళ్ళకు వస్తున్నాయి, నీ ఇంటి పక్క వాళ్ళకు వస్తున్నాయి, నీ ఇంటి వీధి వాళ్ళకు వస్తున్నాయి. అందరికీ కుళాయి నుండి నీళ్ళు వస్తున్నాయి. కానీ నీ ఇంటిలో ఉన్న కుళాయి తిప్పావు, దాన్ని ఇలా తిప్పితే నీళ్ళు రాట్లా. నీ ఇంటి ముందు వాళ్ళకి వస్తున్నాయి, వీధి వాళ్ళకి వస్తున్నాయి, ఆ పక్క ఈ పక్క వెనకున్నటువంటి ప్రజలందరికీ వస్తున్నాయి. నీ కుళాయి తిప్పితే నీళ్ళు మాత్రం రాట్లా. అప్పుడు నువ్వేం చేస్తావంటే, అరే అందరికీ నీళ్ళు వస్తున్నాయి, నా కుళాయి తిప్పితే నీళ్ళు రావట్లేదు కాబట్టి ఈ యొక్క కుళాయిలో ఏదో నలకు అడ్డం పడింది, లేకపోతే పైప్ ఏమైనా పగిలిపోయిందేమో అని మెకానిక్ని పిలిపించి పిల్లరా చెక్ చేపించి ఆ తర్వాత వాడు చెప్తాడు. ఏం చెప్తాడంటే, అమ్మా ఏదో నలకు అడ్డం పడి అని చెప్తాడు, లేదా ఫిల్టర్ ప్రాబ్లం అయిందని చెప్తాడు, లేదా పైప్ ఏదైనా పగిలిందని చెప్తాడు. అది కనుక కరెక్ట్ చేసుకోగలిగితే, నీళ్లు ఎందుకు రావటం లేదో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా అందరికిలాగే నీ కుళాయిలో కూడా తిప్పగానే నీళ్ళు వస్తాయి. ఇక్కడ నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నా. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబు ఇవ్వటం లేదు అంటే దేవునికి నీకు మధ్య ఏమైనా లోపాలు ఉన్నాయేమో మనం పరిశీలించుకోవాలి. దావీదు అంటాడు తన కీర్తనలో, నా హృదయములో నేను పాపమును నిర్లక్ష్యము చేస్తే ప్రభు నా మనవి వినకుండునుగాక అంటాడు. పాపమును నిర్లక్ష్యం చేస్తే నా మనవి దేవుడు వినకుండా ఉండునుగాక అంటాడు.
అంటే దేవుడు మన ప్రార్థన వినకుండా ఉండాలి అంటే ఏవైనా లోపాలు మనలో ఉంటే మనం వాటిని చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. దావీదు కూడా తన జీవితాన్ని పరిశీలించుకున్నాడు. అయ్యా, నా హృదయంలో ఏమైనా పాపం ఉందేమో, నా హృదయంలో ఏమైనా లోపం ఉందేమో, నీకు నచ్చనిది, నువ్వు మెచ్చనిది, నువ్వు ఇష్టపడింది, నువ్వు అంగీకరించింది ఏమైనా నా హృదయంలో ఉందేమో, ఉంటే క్షమించు ప్రభా, ఉంటే నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, ఉంటే నేను వదిలిపెడుతున్నాను ప్రభా. ఏం పెడుతున్నాను చెప్పండి, ఏం పెడుతున్నాను? కొంతమంది లోపాలు ఉన్నాయని తెలుసు, బలహీనతలు ఉన్నాయని తెలుసు, దేవునికి నచ్చనివి, దేవుడు ఇష్టపడనివి కొన్ని బలహీనతలు వాళ్ళ శరీరాల్లో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో ఉన్నాయని తెలిసి వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ నా మాట క్యాచ్ చేయాలి, నా మాట మీరు గ్రహించాలి. ఆ లోపాలు ఉన్నాయని తెలుసు, ఒప్పుకుంటారు కానీ విడిచి పెట్టరు. అర్థమవుతుందా? లోపాలు ఉన్నాయని తెలుసు, ఒప్పుకుంటారు. ప్రభా, నాలో ఈ లోపం ఉందయ్యా, నీకు తెలుసయ్యా, ప్రభా ఈ లోపాన్ని క్షమించయ్యా అని క్షమాపణ అడుగుతారు. కానీ ఆ లోపాన్ని తీసేసుకోలేరు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఒప్పుకోవాలి అంటాడు, ఒప్పుకున్నది విడిచిపెట్టాలి అంటాడు. ఆ లోపాన్ని ఒప్పుకోవాలి అంటాడు. ఎలా ఒప్పుకోవాలి? పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? కన్నీటితో ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? ఇక ఆ లోపము లేకుండా, ఇక నీ జీవితంలోకి అది రాకుండా ఉండేటట్టుగా ఒప్పుకుని విడిచిపెట్టాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకునే అనే మాటతోనే రాస్తే బాగుండేది సొలొమోను. కానీ ఒప్పుకునే దాని పక్కన ఇంకొక మాట కూడా తగిలిచ్చాడు. ఏంటి ఆ మాట? చెప్పాలి, ఒప్పుకోవాలి, చెప్పాలి. ఆ మాట పలకండి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నువ్వు ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టగలుగుతున్నావా? కోపం ఉంది, ఒప్పుకుంటున్నావు. ప్రభా, నేను కోపిష్ఠుడినయ్యా, షార్ట్ టెంపర్ ఉన్నాయ్యా, ముక్కు మీద ఉంటుందయ్యా కోపం. ఎక్కడ? ముక్కు మీద ఉంటుందయ్యా, ఒప్పుకుంటున్నావు. కానీ ఆ కోపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? అసూయ ఉందయ్యా, నాలో అసూయ ఉందయ్యా అని ఒప్పుకుంటున్నావు. ఆ అసూయని విడిచిపెట్టగలుగుతున్నావా? పిల్లరా, ఒకరోజు ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు బాపట్ల దగ్గర. రోజుకొచ్చి 9-10 గంటలు ప్రార్థనలోనే ఉంటాడు ఆయన. 9-10 గంటలు. నాకు బాగా పరిచయం, నేను ఎంతగానో ఇష్టపడే దైవజనుడు. నన్ను అన్నాడు, శ్యామ్, నేను పలానా తేదీల్లో నేను ఒక్కడిని ఒంటరిగా ప్రార్థన చేస్తాను, నాతో కలిసి నువ్వు కూడా వచ్చి ప్రార్థనలో గడపొచ్చు అన్నాడు. నా వివాహానికి ముందు జరిగిన సంఘటన. సరేనన్నయ్య, వస్తానన్నాను. అప్పుడు నేను ఎక్కడ సేవ చేస్తానంటే బాపట్ల దగ్గర చందూరులో సేవ చేస్తున్నాను. అక్కడి నుంచి నేను వెళ్ళాను, బస్ ఎక్కి వెళ్ళాను. మధ్యాహ్నం ఆయన ఉన్న ఇంటికి వెళ్ళిపోయాను. అక్క ఆయన భార్య బయట ఉంది. అక్క, అన్నయ్య అంటే ప్రార్థనలో ఉన్నారయ్యా, నువ్వు వస్తే వచ్చి తనతో పాటు ప్రార్థనలో కూర్చోమన్నారు నిన్ను అని చెప్పింది. సరేనని వెళ్ళి ఇక అన్నతో పాటు ప్రార్థనలో కూర్చున్నా. నేను వచ్చిన సంగతి ఆయనకి తెలియదు. ఆయనకి కనుక తెలిస్తే తన రహస్య బలహీనతలో అంత పబ్లిక్గా ఒప్పుకునేవాడు కాదు. నేను మెల్లగా వెళ్ళాను. పిన్ డ్రాప్ సైలెంట్ అంటారే, మనిషి వచ్చాడు అనేది కూడా తెలియకుండా వెళ్ళి పక్కనే కూర్చున్నాను. ఆయన చెప్పే మాటలు విని నీ కళ్ళాప నీళ్ళు వచ్చి నీ ప్రియులారా, ఏమన్నా తెలుసు? తన లోపాలని ఒప్పుకుంటున్నాడు. తన బలహీనతల్ని ఒక్కొక్కటిగా ఒప్పుకుంటున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడో తెలుసా? కళ్ళంపడి తారగా కన్నీరు కారుతుందండి. కళ్ళంపడి తారగా కన్నీరు కారుతుంది.
తన లోపాలని, తన అవిధేయతలను, తన బలహీనతల్ని ఒక్కొక్కటిగా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. చాలా బలహీనతలు ఒప్పుకున్నాడు. నేను వింటా ఉన్నాను. వాటిల్లో నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన ఒక ఒప్పుకోలు బలహీనత ఏంటో తెలుసా? ఆయన ప్రభుకి ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా, నాకంటే సేవకులు ఎవరైతే వాడబడుతున్నారో వాళ్ళను చూసి నేను ఓర్వలేకపోతున్నానయ్యా. ఈ ఓర్వలేని తనం అనేది నా జీవితంలో ఉందయ్యా. దీని నుండి నాకు విడుదల దయచేయి ప్రభు అని ఏడుస్తున్నాడండి. నాలో ఈ అసూయ ఉందయ్యా. కొంతమంది సేవకులను చూసి నేను ఓర్వలేకపోతున్నానయ్యా. అసూయ ఉందయ్యా. రోజుకి 9-10 గంటలు ప్రార్థించే దైవజనుడిలో ఏ బలహీనతలు ఉన్నాయండి? అసూయ, ఓర్వలేనితనం, కోపం. తొందరపడుతున్నానయ్యా, ఇంకో మాట అబద్ధం ఆడుతున్నానయ్యా. పిల్లరా, నిజంగా మనమందరం కూడా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. కొంతమంది ప్రార్థనలు ఎంత నీతిగా ఉంటాయో తెలుసా? ప్రజల దృష్టిలో వీళ్ళు నీతిమంతులండి, వీళ్ళు యథార్థమంతులండి, వీళ్ళలో ఏ లోపం లేదండి అని అన్నట్టుగా ప్రార్థన చేస్తాం. కానీ ఆ దైవజనుడు తన లోపాలన్నీ ప్రభు దగ్గర ఒక్కొక్కటి అయ్యా నేను ఒప్పుకుంటున్నాను. కానీ చివరిగా ఆయన అన్న మాట ఏంటి తెలుసా? ఈ లోపాలన్నీ నాలో ఉన్నాయ్యా, నేను ఒప్పుకుంటున్నాను కానీ విడిచిపెట్టలేకపోతున్నానయ్యా. విడిచిపెట్టడానికి నాకు సహాయం చెయ్యయ్యా. పిల్లలు, నిజంగా మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మనం ఒప్పుకుంటున్నాం, మంచిదే. కానీ విడిచిపెట్టగలుగుతున్నామా? మనం ఒప్పుకుంటున్నాం. ఎంతకాలం ఒప్పుకునే స్థితిలో ఉంటామండి? ప్రభు అంటున్నాడు విడిచిపెట్టే స్థితిలోకి రావాలంటున్నాడు మనల్ని. ఆమేన్ చెప్తారా? చెప్పండి. హల్లెలూయా. ఏ స్థితిలోకి? విడిచిపెట్టే స్థితిలోకి. నీ లోపాలు నీలో ఉన్నాయని తెలిసిన నాడు వాటిని ఒప్పుకోవటంతోనే సరిపెట్టుకోకుండా విడిచిపెట్టాలి. రిమూవ్. కుక్క స్వభావం ఏంటంటే వాంతిని తినిద్ది. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత ఇక గతములో ప్రభుని నమ్మక మునుపు, బాప్తీసం పొందక మునుపు ఏ లోపాలు, ఏ బలహీనతలు, ఏ అవిధేయతలు, ఏ అతిక్రమాలు నీలో ఉన్నాయో అవి మరలా నీలో కనబడకూడదు. ఇర్మియా కాలములో ప్రజలు దేవుని ప్రేమకు దూరం అయిపోయారు. వాడు లోపాలని ఒప్పుకుంటున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. పిల్లరా, దేవుడు అంటున్నాడు మీరు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నా సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ, నా సన్నిధిలో మీరు మొరపెడుతూ, నా సన్నిధిలో మీరు కన్నీరు కాలుస్తూ వస్తే, పోయిన వారం చెప్పాను, ఏం చేస్తాడంట? నడిపిస్తాను అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తానంటాడు? నడిపిస్తాను అంటున్నాడు. ఈరోజు పిల్లరా, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు లోపములు లేకుండా, అవిధేయతలు లేకుండా, దేవునికి నచ్చనివి మెచ్చనివి ఇష్టపడనివి నీ జీవితంలో లేకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు చేసే రెండవ కార్యం ఏంటో చూద్దామా? 31వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా? యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? చూడండి, గమనించండి బిడ్డలారా. నా బిడ్డలు నా సన్నిధికి కన్నీటితో ప్రార్థిస్తున్నారు, నా సన్నిధికి వస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అయితే వారి చేస్తున్న కన్నీటి ప్రార్థనలకు నేను ఇచ్చేటటువంటి రెండవ కార్యం ఏమిటి అంటే, వారి కంటే
బలవంతులైన వారి చేతిలో నుండి వారిని నేను విడిపించబోతున్నాను. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బలవంతుని చేతిలో నుండి దేవుడు విడిపిస్తాడంట. ఆమేన్ చెప్పండి. ఏ చేతిలో నుండి? ఎస్, బలవంతుడు ఒకడు ఉన్నాడు. వాడు దేవుని కంటే బలవంతుడు మాత్రము కాదు. 2020 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆయన పెట్టిన ప్రాణము ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా సాతాను శిరస్సుని ఆయన చితకదొక్కాడు. హల్లెలూయా. ఏం దొక్కాడు? సాతాను శిరస్సుని చితకదొక్కాడు. ప్రియులారా, పాముని చంపినప్పుడు వినాలి, పామును చంపినప్పుడు అది చచ్చిపోయింది. ఇక అది తిరిగి నడవలేదు, తిరిగి ప్రాకలేదు, అది ఏమాత్రం కూడా జంపు చేయలేదు, ఎందుకంటే దాని మీద దెబ్బ పడింది. అయితే కొంతమంది అది ఊపే తోకను చూసి, ఏం చూసి చెప్పాలి, ఏం చూసి, అరే ఆల్రెడీ దాని ప్రాణం డైడ్ అయిపోయింది, ఇక దానిలో శక్తి లేదు, దానిలో బలం లేదు. అయినా కొంతమంది దేనికి భయపడతారంటే ఆ తోక ఊపుకి భయపడతారు. ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన మాట, సాతాను బలాన్ని యేసయ్య సిలువలో చితకతొక్కాడు. నోటితో పలుకు ఆమేన్, చెయ్యెత్తి పలుకు ఆమేన్. ఇక వాడికి బలం లేదు, వాడికి శక్తి లేదు, వాడికి ఏ మాత్రము కూడా పిల్లరా ఎలాంటి అధికారము లేదు. అయితే కొంచెం అనండి, ఏ కొంచెం, పాము చచ్చిపోయిన తర్వాత అది కొంచెం తోకలో కదిలిద్దే, ఆ కదలికలు మాత్రం ఉన్నాయి ఆడికి. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఆ కదలికలు చూసి భయపడతా ఉంటారు. అరే ఆల్రెడీ దేవుడు ఆ యొక్క సాతాను శిరస్సుని తొక్కేశాడు, ప్రాణం పెట్టి రక్తం కాల్చి వాడి బలాన్ని కొట్టివేశాడు. ఇక వాడికి బలము లేదు. నా ప్రభు కంటే సాతానుడు బలవంతుడు కాదు, నా ప్రభు కంటే వాడు శక్తిమంతుడు కాదు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు చేసే రెండో కార్యం ఏంటి తెలుసా? బలవంతుడు చేతిలో పడకుండా. ఎవరి చేతిలో పడకుండా? బలవంతుడు చేతిలో పడకుండా, వాడి దురాత్మల చేతిల్లో పడకుండా, వాడి సమూహములో నీ కుటుంబము పడకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ చుట్టూ, నా వైపు చూడండి, నా వైపు చూడండి, నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ భార్య చుట్టూ, నీ సేవకుని చుట్టూ, నీ సేవకుని కుటుంబము చుట్టూ, నీ యొక్క పరిచర్య చుట్టూ ఆయన కోటగా ఉంటాడు. చప్పటి కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చేసే కార్యం ఏమిటి అంటే బలవంతుడు చేతిలో పడకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. బలవంతుడు ఎవరు అంటే సాతానుడు. వాడు ప్రభు కంటే బలవంతుడు కాదు. ఆ బలవంతుడు చేతుల్లో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం పడకుండా, ఒకవేళ పడ్డా దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. ఆమె చెప్పండి, ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. దేవుడు అంటున్నాడు ఇర్మియా ద్వారా, నా ప్రజల్ని నేను ఇర్మియా చెప్పు, ఇర్మియా ఈ మాట చెప్పు నా ప్రజలకి. వారు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారు, వారు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి మొర పెడుతున్నారు, వారు ఏడుస్తూ వచ్చి నా దగ్గర ప్రార్థన చేస్తున్నారు. కనుక నేనేం చేస్తాను తెలుసా? వారిని బలవంతుడగు వాని చేతుల్లో నుండి విడిపిస్తాను. బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుడు మొదటిగా నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. రెండవదిగా దేవుడు చేసే కార్యం ఏంటంటే నిన్ను శత్రువు చేతిలో పడకుండా, శత్రువు ఉచ్చులో పడకుండా, శత్రువు ఊబిలో పడకుండా నిన్ను దేవుడు విడిపిస్తాడు, నిన్ను దేవుడు కాపాడుతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మీరు
చాలామంది ఒకవేళ రకరకాలైనటువంటి ఊబిల్లో పడి ఉండవచ్చు, రకరకాలుగా దురాత్మ ప్రమేయములో మీరు నలిగిపోతూ ఉండవచ్చు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడంట? విడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, అనారోగ్యం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అప్పు నుండి నా దేవుడు విడిపిస్తాడు. నిందలు అవమానాల నుండి నా దేవుడు విడిపిస్తాడు. చెప్పుకోలేని సమస్యలతో ఒకవేళ మీరు వచ్చారా, ఆ స్థితి నుండి దేవుడు మిమ్మలను విడిపిస్తాడు. ఎన్ని లక్షల అప్పులో మీరు ఉన్నప్పటికీ, అయ్యా ఎంత అప్పులో నేనున్నాను, ఈ అప్పు భూమి నుండి నన్ను లేవనెత్తు. మిమ్మల్ని అడుగుతాను, నా వైపు చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నువ్వు అడిగితే ఏదైనా నువ్వు ఇస్తాడా ఇవ్వడా? చెప్పాలి. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. అయితే ప్రియులారా, ఆయన ఇచ్చే వరకు, ఆయన విడిపించే వరకు, ఏ బలవంతుడైతే నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడో, ఏ బలవంతుడైతే నీ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాడో, ఏ బలవంతుడైతే నీ కుటుంబాన్ని అల్లకొల్లలం చేస్తున్నాడో, ప్రభంటున్నాడు, ఆ బలవంతుని చెయ్యి నీ ఇంటి మీద నుండి నేను కొట్టివేస్తాను అంటున్నాడు ఆయన. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఓర్పుతో, సహనముతో ప్రభు కార్యము జరిగే వరకు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. కొంతమంది కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, ఇవ్వలేదనుక కొన్ని రోజుల్లో ఇక దాని కొరకు ప్రార్థన చేయరు. ప్రభు అంటున్నాడు, దాసి కన్నులు యజమానురాలి తట్టును, దాసుని కన్నులు చేతులు తన యజమానుడు వైపును చూచున్నట్లుగా ప్రభు అయినటువంటి యేసయ్య మనలను కరుణించి మనకు సహాయము చేసే వరకు మన కన్నులు ఆయన తట్టెత్తుచూ ఉండాలి, మన చేతులు ఆయన వైపే చాపుచూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు 2 రోజులు అడిగి 3 రోజులు మానేస్తున్నావు. ఎందుకు? నీకు 2 రోజుల్లోనే నువ్వు అడిగినప్పుడు వెంటనే దేవుడు ఇచ్చేయాలి. వింటున్నారా? బైబిల్ చెప్తుంది అలాంటి ప్రార్థన చేయకూడదు, పొందుకునే వరకు ప్రార్థన చేయాలి. ఆ మాట చెప్పండి. పొందుకునే వరకు ప్రార్థన చేయాలనండి. హల్లెలూయా. ఎప్పుడు వరకు? అంటే దేవుడు నీకు ఇచ్చే వరకు, దేవుడు నీకు సహాయం చేసే వరకు, దేవుడు ప్రియులారా బలవంతుడు చేతి నుండి నిన్ను విడిపించే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొంతమంది ప్రార్థనలో నిరాశ, నిస్పృహ, కృంగుదల. 2 రోజులు ప్రార్థన చేసి 3 రోజు ఇక దాన్ని నువ్వు దేవునికి జ్ఞాపకం చేయట్లేదు. పిల్లరా, అలాంటి ప్రార్థన మీరు చేయకూడదు. ఎలాంటి ప్రార్థన చేయాలంటే దేవుడు ఇచ్చే వరకు నువ్వు మానకూడదు. ప్రార్థనలో దేవుడు ఇచ్చే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది నెల, అది 2 నెలల, అది 3 నెలల, అది సంవత్సరమా? పిల్లరా, నువ్వు ఒకటి అడిగావు, అది పొందుకునే వరకు. ఆ మాట చెప్పండి. పొందుకునే వరకు అనండి, ఇచ్చే వరకు అనండి, కనబడే వరకు అనండి. హల్లెలూయా. ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు చాలాసార్లు ఒకటి అడిగావు, ఏది అడిగావు నాకు తెలియదు, మొత్తానికి అడిగావు. అది ఆలస్యం అయ్యేలోపు నువ్వేం చేస్తున్నావంటే దాన్ని దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేయట్లేదు. ఎన్నిసార్లు పొందకుండానే మీ ప్రార్థనలు ముగించారు? దేవుని దగ్గర నుండి పొందకుండానే నీ ప్రార్థనలకు నువ్వు అడిగింది దేవుడు జవాబు ఇవ్వకుండానే ఎన్నిసార్లు మరికొన్ని వాటి కొరకు నువ్వు ప్రార్థన చేసిన అనుభవం ఉంది. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు తన జీవిత చరిత్ర పుస్తకంలో రాస్తాడు, 3021 ప్రార్థనలు చేశాడంట తన జీవిత కాలంలో. ఈ మాట మీరు ఒకవేళ రాసుకుని ఉంటే రాసుకోండి. 3021 ప్రార్థనలు చేశాడంట. ఎవరు? జార్జ్ ముల్లర్ అనేటటువంటి దైవజనుడు. ఆయన పుస్తకంలో, ఆయన డైరీలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నా జీవితంలో నేను చేసిన 321 ప్రార్థనలకు జవాబు చూశాను అన్నాడు. చెప్పండి. హల్లెలూయా. ఏం చూశాడంట?
చెప్పండి, ఏం చూసాడు? ఆ మాట పలకండి. ఏం చూశాడు? ఏం చూశాడు? దేనికి? ఎవరు చూశాడు? జార్జ్ ముల్లర్ 321 ప్రార్థనలకు జవాబు చూశాడంట తన కళ్ళతో. మీ సంగతి ఏంటి? మనకేందంటే అప్పుడే నేను కళ్ళు మూసి, పాస్టర్ గారండి నేను కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు మూట నా ముందు పడాలి. ఏం పడాలి? అలాగుంటుంది ఈరోజు చాలామంది భక్తి. ఇస్తాడు దేవుడు, ఇస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆ మూట ఒక్కసారి నీ ముందేస్తే పాడైపోతావు, చెడిపోతావు. అందుకే దేవుడు కొంతమందికి ఆశీర్వాదం, అభివృద్ధి లేట్ ప్రాసెస్కి ఇస్తాడు. ఎందుకు లేట్ ప్రాసెస్కి ఇస్తాడంటే ఒక్కొక్కటి దేవుని నుండి నువ్వు పొందుకుంటా ఉంటే నువ్వు ఏం జరిగిద్దంటే నువ్వు దేవుని మీద ఆధారపడతావు, దేవుని మీద ఆనుకుంటావు. పిల్లలు అన్నీ ఒక్కసారి ఇస్తే నువ్వు మాటినవన్న సంగతి నీకంటే దేవునికి బాగా తెలుసు. ఒక్కసారి మనం అడిగింది ఆయన ఇచ్చాడు అనుకో, దాని ద్వారా మనం పాడైపోవడానికి అవకాశం ఉంది. అందుకే అడిగింది కొంత ఆలస్యం చేస్తాడు. ఈ ఆలస్యంలో మన ప్రాసెస్ ఏంటి? ఆయన మీద ఆనుకుంటావు. నా వైపు చూడండి, ఆయన మీద ఆనుకుంటావు, పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోతావు. యా నువ్వు తప్పక సహాయం చేస్తావు. నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు? నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరు ఇస్తారు? నువ్వు నా దేవుడు, నువ్వు నా తండ్రి అయ్యా. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, ఈ కష్టం తట్టుకోలేకపోతున్నాను. ఈ అప్పులో ఇంటి చుట్టూ మూగుతున్నారయ్యా, ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారయ్యా, అయ్యా నిద్ర పట్టని కూడా చేస్తున్నారయ్యా. ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? ఈ ఊబి నుండి నన్ను లేవనెత్తకపోతే ఎవరు లేవనెత్తుతారు? ఈ ఊబి నుండి నా కాళ్ళలో నిలబెట్టకపోతే ఎవరు నిలబెడతారయ్యా? ఈ అప్పు నుంచి నువ్వు విడిపించకపోతే ఎవరు విడిపిస్తారయ్యా అని మూలుగులతో, కన్నీటితో, ప్రార్థనతో కన్నీటి పర్యంతం అవుతా ఉంటే దాని ద్వారా వచ్చే ఫలము అది శాశ్వతముగా నిలబడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, మీరు ఎన్నో అడుగుతున్నారు దేవుని నుండి, మీరు ఎన్నో అడుగుతున్నారు దేవుని నుండి. కొన్ని దేవుడు వెంటనే ఇస్తున్నాడు, కొన్ని ఆలస్యం చేస్తున్నాడు. కొన్ని ఆలస్యం చేస్తున్నాడు అంటే నీవు పూర్తిగా ఆయన మీద ఆనుకోవడానికి, కొన్ని ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవడానికి. లేరా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసే రెండవ కార్యం బలవంతుని చేతుల్లో నుండి విడిపిస్తాడు. ఆ మాట పలకండి. ఏ చేతుల నుండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రవచనం, ఒక మిస్టరీ చెప్తున్నాను వినండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నీకు రావాల్సిన ఆశీర్వాదం సాతానుడు బిగబట్టేశాడు. నీకు రావాల్సిన ఐశ్వర్యం వాడు బిగబట్టేశాడు. నీకు రావాల్సిన స్వస్థత వాడు బిగబట్టేశాడు. వాడి చేతుల్లో నుండి ఇప్పుడు మనం లాక్కోవాలి. ఆమేన్ చెప్పండి. చదువు చెప్పండి. దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. దానియేలు గ్రంథంలో ఈ మర్మం మీకు కనబడిద్ది. 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దానియేలు ప్రార్థించిన మొదటి రోజే దేవుడు ఒక వర్తమానమును గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చి పంపించాడంట. నా బిడ్డ దానియేలుకి ఈ సందేశం చెప్పు. 21 దినాలు పట్టిందంట దానియేలు దగ్గరకు దేవుడు ఇచ్చిన సందేశం తీసుకురావడానికి. గాబ్రియేలు దూతకు ఎన్ని రోజులు పట్టిందంట? ఎందుకు పట్టింది? తన ప్రార్థనకి మొదటి రోజే జవాబు వెళ్ళింది దేవుని దగ్గరికి. మొదటి రోజే దేవుడు గాబ్రియేలును పంపించాడు. కానీ గాబ్రియేలు నుండి వచ్చే వర్తమానం దానియేలు దగ్గరికి రావటానికి ఆకాశ మండలములో స్పిరిచువల్ వార్ఫేర్ జరిగింది. ఆత్మ సంబంధమైన యుద్ధం జరిగింది అక్కడ. ఎవరికి? 21 రోజుల తర్వాత వచ్చి దానియేలు అంటాడు, అయ్యా దానియేలు నువ్వు ప్రార్థించిన ఆ రోజే
నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు నీకు ఈ జవాబు ఇవ్వమని పంపించాడు. నేను ఆ జవాబు తీసుకొచ్చే సమయంలో నీ దగ్గరికి నేను వస్తూ ఉండగానే ఆకాశ మండలంలో దేవదూత అంటాడు, గాబ్రియల్ దూత దానియేలు అంటాడు, గ్రేకీల అధిపతి నన్ను అడ్డగించెను. నీ దగ్గరకు ఆ సమాచారం రానియకుండా గ్రేకీయుల అధిపతి నన్ను అడ్డగించాడు. చాలా పర్యాయాలు మీ ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు తెలుసా? మీరు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆ జవాబు దేవుని దగ్గర నుండి రానియకుండా కొన్ని దురాత్మలు అడ్డగిస్తున్నాయి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఆ దురాత్మలు అడ్డగించకుండా దేవుడే సహాయం చేయొచ్చు కదా. ఎంత తెలివిగలవాళ్ళు మీరు. స్తోత్రం చెప్పండి. అరటి పండు ఒలిచి దేవుడే ఒలవాలి, దాన్ని మీ నోట్లో పెట్టాలి, మీరు తినాలి అన్నట్టుగా ఉంటారు మీరు. నో. ఎందుకు 21 రోజులు పట్టింది అంటే ఈ 21 రోజులు దానియేలు ఆత్మ సంబంధమైన యుద్ధం చేయటం మొదలు పెట్టాడు ప్రార్థనలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకి అర్థం కావట్లా. ఏనాడు నేను అంతకుముందు ప్రార్థించినప్పుడే దేవుడు నాకు జవాబు ఇచ్చేవాడు. కళల ద్వారా మాట్లాడేవాడు, దర్శనాల ద్వారా మాట్లాడేవాడు, స్వరం ద్వారా మాట్లాడేవాడు, స్వప్నం ద్వారా మాట్లాడేవాడు, స్వరం ద్వారా మాట్లాడేవాడు. అయినా దేవుడు నాతో మాట్లాడటం లేదు అంటే ఇంకా నా ప్రార్థన సమయాన్ని పెంచుకోవాలి. నా గంటల ప్రార్థన సమయం రోజులు అవ్వాలి, దినములు అవ్వాలి, గంటలు రోజులు నేను ప్రార్థన నుంచి లెగకూడదు. ఇది దానియేలు యొక్క కమిట్మెంట్. ప్రార్థనకు జవాబు గాబ్రియేలు దూత తీసుకొచ్చే వరకు దానియేలు మానక ప్రార్థన చేస్తూ వచ్చాడు. మీ సంగతి ఏంటి? కొన్ని పర్యాయాలు మీ ప్రార్థనని సాతానుడు అడ్డగిస్తున్నాడు. మీ ప్రార్థన సమయం పెంచాలి, మీ ఉపవాస సమయం పెంచాలి, మీ విజ్ఞాపన సమయం పెంచాలి. దేవునితో మీకున్నటువంటి ఆ యొక్క వైరాగ్యం అధికమవ్వాలి. 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన ఏమాత్రం కూడా ఆ ప్రార్థన పరలోకం చేరదు. మీరు ప్రార్థనా పరులుగా మారాలి అని దేవుడు కోరుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు చేసే రెండవ కార్యం, బలవంతుని చేతుల్లో నుండి మిమ్ములను, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని నా దేవుడు ఏమంటున్నాడంటే విడిపిస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. మీ పక్కన చెయ్యిచ్చి చెప్పండి, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పండి. చెప్పాలి, చెయ్యిచ్చి చెప్పండి. దేవుడు సాతాను కార్యముల నుండి, సాతాను బంధకాల నుండి నిన్ను, నీ పిల్లలను, నీకు కలిగిన సమస్తమును విడిపిస్తాడు. నీ ప్రార్థనా సమయం కొంచెం పెంచుకో. ఆమె కొంచెం తగ్గించుకోమన్నాడా, పెంచుకోమంటాడా? హల్లెలూయా. పెంచాలి. పెంచితే నీ ప్రార్థనా సమయం పెంచే కొద్దీ పిల్లల దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుని చేతులను విడిపిస్తాడు. ఆమె ఏం చేస్తాడు? బలవంతు చేతుల నుండి విడిపించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. ఇర్మియా గ్రంథం 32:40. ఈ మాటతో బలహదలోకి వెళ్దాం, ప్రభు బలంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 32:40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ మాటలతో నేను ఈ ఇర్మియా గ్రంథంలో కొన్ని ముఖ్యమైన మాటలు పూర్తి చేస్తా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చేసే కార్యం నిన్ను నడిపిస్తాడు. రెండవదిగా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బలవంతుని చేతులను విడిపిస్తాడు. మూడవదిగా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 32:40 వచనంలో కొన్ని
కార్యాలు ఇక్కడ రాస్తూ అంటాడు. మూడవదిగా, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. నువ్వు ప్రార్థన చేస్తేనంట దేవుడు మేలు చేయటం మానడంట. ఆమెనంటారా? కొంచెం గట్టిగా చెప్తారా? ఏం చేయటం మానడు? మేలు చేయుట మానడు. నాకు నా బంధువులు ఏమి ఇట్లేదండి, నాకు నా రక్త సంబంధికులు ఏమి ఇట్లేదండి, ముఖం తిప్పుకుంటున్నారండి నా కష్టాల్లో, నా బాధల్లో, నా ఇబ్బందుల్లో, నా కష్టాల్లో ఎంత నలిగిపోతున్నా నా బంధువులు ఎవరు కూడా నాకు సహాయం చేయటం లేదు, నా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు నా దగ్గరికి రావటం లేదు, నా రక్త సంబంధికులే నాకు ముఖం తిప్పుకుంటున్నారు అని చాలా పర్యాయాలు మీరు అనుకుంటున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, బిడ్డ, ఇశ్రాయేలీయులు నా సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. వారి చేస్తున్న ప్రార్థనకు నేను ఇచ్చే మూడవ జవాబు ఏంటో తెలుసా? వారికి మేలు చేయుట నేను మానను. ఏం చేయడంట దేవుడు? నాగురు గారు, ఏం చేయడంట దేవుడు? దేవుడు అంటే ఒకటి చేయటం మానడంట. ఏమిటి అంటే మేలు చేయటం దేవుడు మానను అంటున్నాడు. ఈ ఆగస్టు నెలలో నా దేవుడు మీ కుటుంబాలకు మేలు చేయుట మానకుండా ఉండునుగాక. ఇంకా 3 వారాలు ఉన్నాయి ఈ నెలలో. ఈ 3 వారాల్లో 3 రకాలైన మేలులు నా దేవుడు మానకుండా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. మానక చేస్తాడు. ఆ మాట పలకండి. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? మానక మేలు చేస్తాడు. ఆ మాట పలకండి, పదే పదే పలకండి. మానక మేలు చేస్తాడని చెప్పండి. చెయ్యది చెప్పండి, చెయ్యి పైగా చెప్పండి. నా దేవుడు నా కుటుంబానికి, నా సంఘానికి, మా సేవకులకు మానక మేలు చేస్తాడు. మానక మేలు చేస్తాడు. మానక మేలు చేస్తాడు. పక్కన వాళ్ళకి చెయ్యించి, దేవుడు ఈ నెలలో మానక మేలు చేయబోతాడని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మానక అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. మానేవాడు కాదేనా? నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వాదం ఆగిపోయిందేమోనని, నువ్వు అనుకుంటున్నావు దీవెన ఆగిపోయిందేమోనని, నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు నా వైపు చూడటం లేదేమోనని, నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు నన్ను మర్చిపోయాడేమోనని. ఇక్కడ 3వ వాగ్దానం ఇస్తున్నాడు. బిడ్డ, నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను నిన్ను నడిపిస్తా. 2వదిగా బలవంతుని చేతులను విడిపిస్తా. 3వదిగా మానక మేలు చేస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 కార్యములు ఈ నెల నుండి మీ జీవితాల్లో ప్రారంభించబడబోతున్నాయి. చెప్పండి కొట్టండి. హల్లెలూయా. 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 తలవంచని ప్రార్థన చేసుకుందాం. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ఈ 3 కార్యాలు ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఖచ్చితంగా జరగబోతున్నాయి.